హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఈ సాయంత్రం టైం లోపల వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున మెడ్జిల్లా ఫ్యామిలీ తరపున సార్ స్వాగతం పలుకు. మరి ఏ విధంగా ఈ కంపెనీకి మనం ఎంటర్ కావాలా, మరి ఏ రకంగా మనం పనిచేసుకున్నట్లయితే మరి ఇందులోపల మంచి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు అనే దాని గురించి సార్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిసారిగా మన కంపెనీ పేరు వచ్చేసరికి ఇక్కడ మెడ్జిల్లా. ఈ మెడ్జిల్లా అనేది సార్ ఒక ఫర్మ్ పేరు సార్ ఇది. అయితే ఇది ఏ రకంగా అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లోపల మెడిప్లస్ కానీ అపోలో కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి మెడికల్ హాల్స్ అనేటివి ఓపెన్ అయినాయి సార్. మరి అది సేమ్ అదే విధంగా మన మెడ్జిల్లా అనే పేరు మీద మనకి మెడికల్ స్టోర్స్ అనేది ఓపెన్ చేయడమే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దాంతో పాటుగా ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడున్నటువంటి రేట్స్ కాకుండా ఎక్కువ మొత్తం లోపల అంటే తక్కువ రేటుకు అందరికీ అందుబాటులో ఇవ్వడం అనేది కంపెనీ యొక్క మెయిన్ మోటో. మరి దాంతో పాటుగానే సార్ ఇక్కడ కంపెనీ అనేది ఒక మంచి అవకాశాన్ని కూడా మనకు ఇవ్వడం జరిగింది. మరి అదే అవకాశాన్ని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే ఫైనాన్షియల్గా కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే సార్ ఇక్కడ సింపుల్ సార్. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే మన ఆరోగ్యానికి రక్షించుకోవడానికి, అంటే ఎవరైతే జబ్బున పడకుండా ఉండలేనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. మరి ఎప్పుడైతే సార్ మనకి ఇక్కడ శారీరకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం డాక్టర్ సలహా మేరకు సార్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ లోపల మెడిసిన్ అనేది తీసుకుంటున్నాం. మరి అక్కడ ఒక్కసారి కాకుండా 2 సార్లు తీసుకుంటున్నాం, 100 సార్లు తీసుకుంటున్నాం. మరి అక్కడికి వెళ్ళి మనకు మహా అంటే సార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు కొద్దిగా డిస్కౌంట్ మట్టుకు ఇస్తుంది తప్పితే కానీ డబ్బులు మట్టుకు తిరిగి మనం అక్కడ నుంచి సంపాదించుకోలేకపోతున్నాం. మరి అదే మెడిసిన్ సార్ ఇక్కడ సేమ్ అదే మెడిసిన్ ఇక్కడ మనకున్నటువంటి మెడ్జిల్లా అనేది ఏదైతే ఉందో సార్ ఇక్కడ ఈ మెడికల్ హాల్లో మనం పర్చేజ్ తీసుకోవడం వల్ల మనకు మెడిసిన్స్ తక్కువ రేటుకే కాకుండా ఇక్కడ డబ్బు కూడా అదనంగా సంపాదించుకునేటువంటి అవకాశం అనేది ఉంది. మరి అదే విధంగా అంటే సార్ ఇక్కడ సింపుల్ సార్ ఇక్కడ ఏంటంటే మరి మనం ఈ కంపెనీకి వచ్చేసి డబ్బు సంపాదించుకోవాలనుకున్నప్పుడు సార్ ఇక్కడ కస్టమర్గా కాకుండా ఒక కంపెనీకి మనం డిస్ట్రిబ్యూటర్గా మనం పరిచయం కావాలా. మరి డిస్ట్రిబ్యూటర్గా పరిచయం కావాలంటే సార్ ఇక్కడ వన్ ఆఫ్ ది ఒక చిన్న స్మాల్ అంటే ఇక్కడ షేర్ హోల్డర్గా మనం సార్ ఇక్కడ కంపెనీకి వస్తున్నాం. మనం ఇక్కడ అంటే కంపెనీకి వచ్చేటువంటి లాభాల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా ఇస్తా అంటే మనం కంపెనీకి డిస్ట్రిబ్యూటర్గా మనం వెళ్ళాలంటే సార్ ఇక్కడ కంపెనీకి వన్స్ లైఫ్లో ఒక్కసారి ఒక 2,700 రూపాయలను మనం కంపెనీకి ఎప్పుడైతే పే చేస్తామో మనకు ఆన్లైన్ లోపల మనకు లైఫ్ టైం ఐడి నెంబర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. మరి ఆ జనరేట్ అయినటువంటి ఐడి నెంబర్ పైన మనకు కూడా అది ఇన్ టైం లోపల 2,700 రూపాయలు సార్ మనం ఇచ్చినటువంటి కంపెనీకి ఇచ్చినటువంటి 2,700 రూపాయలు కూడా లోడ్ అయి ఉంటాయి సార్ అవి. మరి ఈ విధంగా లోడ్ అయినటువంటి 2,700 రూపాయలని మనకు ఇష్టం బట్టి మనకు అవసరం అనుకున్నటువంటి ప్రోడక్ట్ని అంటే మెడిసిన్ని ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్స్ లోపల అంటే మన మెడ్జిల్లా మెడికల్ షాప్స్ లోపల మీరు ఎక్కడైనా కానీ మీకు ఇష్టం ఉన్నంత సార్ ఒకేసారి కాకుండా లేకపోతే ఒకేసారి అయినా పర్వాలేదు, మీకు ఇష్టమున్న ప్రోడక్ట్ని మీరు తీసుకొని మీరు వాడుకోవచ్చు. మరి ఈ విధంగా పనిచేయడం వల్ల సార్ ఇక్కడ మనకి ఎలాంటి లాస్ అనేది జరుగుతలేదు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నామంటే సార్ మనం ముందుగా 2,700 రూపాయలు అనేది మనం కంపెనీకి ఇస్తున్నాం. మరి ఈ 2,700 రూపాయలు ముందుగా ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ కంపెనీ అనేది ఒక డబ్బును సంపాదించుకున్నటువంటి ఒక అవకాశాన్ని ఒక ప్లాట్ఫామ్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే సార్ ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఈ కంపెనీకి పరిచయమైనామో మరి అక్కడ ఎలాంటి లాస్ లేదు అని అనుకున్నప్పుడు సార్ మంచి అవకాశం ఉందని ఎప్పుడైతే మనకు అర్థమై మనం దాని గురించి కంప్లీట్గా మనం మోటివేట్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాం అనేది సార్ ఇక్కడ మనకున్నటువంటి పరిచయాల్ని సార్ మనం ఏం చేస్తున్నాం కంపెనీకి మనం ఎట్లా పరిచయమైనామో అదే విధంగా పరిచయం చేసి వాళ్ళతోని కూడా సార్ ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ వాళ్ళకు కూడా లైఫ్ టైం ఐడి నెంబర్ అనేది మనం ఇప్పిస్తున్నాం. మరి ఇదే విధంగా చేయడం వల్ల సార్ వాళ్ళకి ఏమైనా లాస్ అవుతుందని అంటే వాళ్ళకు కూడా ఎలాంటి లాస్ అనేది లేకుండా వాళ్ళకి ఇష్టం ఉన్న ప్రోడక్ట్ని 2,700 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్ని ఉచితంగానే తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి పని అనేది సార్ ఇక్కడ మనం జాయిన్ అవుతూ మనము నలుగురిని మనం ఇక్కడ కంపెనీకి ఈ విధంగా పరిచయం చేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడ కంపెనీకి మనం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ సార్ ఇక్కడ మనం జతగలుపుతున్నాం కాబట్టి ఈ పని చేసినందుకు మన కంపెనీ వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక 6 రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మరి అందులోపల మొదటి వచ్చేసరికి ఇక్కడ స్పాన్సర్ బోనస్, రెండవది వచ్చేసరికి ఇక్కడ బూస్టర్ బోనస్, మూడవది మ్యాచింగ్ బోనస్, నాలుగవది వచ్చేసరికి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, ఐదవది ర్యాంక్ బోనస్, ఆరవది సార్ ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సార్ వీటిని మనం బోనాంజెస్ అని అంటాం. మరి ముందుగా సార్ చూసుకున్నట్లయితే స్పాన్సర్ బోనస్, ఈ స్పాన్సర్ బోనస్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ
మనం కంపెనీకి 2,700 రూపాయలు కట్టి ఏ విధంగా అయితే లైఫ్ టైం ఐడి తీసుకొని మనం ప్రోడక్ట్ వాడుకుంటున్నామో అదే విధంగా మీకున్న పరిచయాలను కూడా సార్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే సేమ్ అదే విధంగా 2,700 రూపాయలతోని మనం కూడా లైఫ్ టైం ఐడి నంబర్ని వాళ్ళకి ఇప్పిస్తున్నాం. అంటే ఇక్కడ కస్టమర్గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూషన్షిప్ అనేది మీ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ రికమెండ్ చేసేటువంటి ప్రతి వ్యక్తి అంటే ప్రతి డిస్ట్రిబ్యూషన్ తరపున మీకు ఒక 5% సార్, అంటే తాను ఇచ్చేటువంటి అమౌంట్ మీద 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ సార్ ఎంత అంటే మనకు యూఎస్డిటీ డాలర్ తీసుకున్నట్లయితే $1.5 వస్తుంది. అది ది స్పాట్ టైం లోపల ఇచ్చేస్తారు సార్. అది ఎప్పుడైతే మన ఐడి యాక్టివేషన్ వేస్తామో అదే టైం లోపల మనకు ఈ 5% అనేది మన అకౌంట్కి జమ కావడం జరుగుతుంది. ఈ విధంగా సార్ మీ యొక్క పరిచయాలను బట్టి, మీ అవసరాన్ని బట్టి, మీ పనితనాన్ని బట్టి మీరు ఎంతమందినైనా కానీ ఇక్కడ అన్లిమిటెడ్ మెంబర్స్ మీరు ఎంతమందినైనా కానీ మీరు ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ చేసిన ప్రతిసారి కూడా మీకు ఈ స్పాన్సర్ బోనస్ అనేది 5% అంటే $1.5 అంటే ఇండియన్ కరెన్సీలో $135 రావడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనకు బూస్టర్ బోనస్ అనేది ఉంది సార్. ఈ రెండవ ఇన్కమ్ వచ్చేసి బూస్టర్ బోనస్ ఎందుకు పెట్టిరంటే సార్ ఇంతకుముందు మనకు సార్ డిస్కస్ చేసినట్లు ఈ బూస్టర్ బోనస్ అనేది ఏంటంటే సార్ ఇక్కడ పేరు లోపలనే ఉండేది బూస్టర్ అని చెప్పేసి. బూస్టర్ అంటే సార్ నథింగ్ బట్ ఇక్కడ నడిచే వ్యక్తిని కొద్దిగా సంకనేసుకోవడం. దీన్ని క్యాటలిస్ట్ ఉత్ప్రేరకం అంటాం సార్. కెమికల్ తెలిసిన వాళ్ళకి కొద్దిగా తెలుస్తుంది, ఉత్ప్రేరకం అని అంటాం. మరి ఇక్కడ ఈ ఉత్ప్రేరకం ఎందుకు పెట్టిరని సార్ ఇక్కడ బూస్టర్ బోనస్ ఎందుకు పెట్టిరనంటే ప్రతి వ్యక్తి కూడా పని చేసేటువంటి పనిని ఇంకా మరి ఉత్సాహంగా చేయడానికే మనకి బూస్టర్ బోనస్ అనేది పెట్టడం జరిగింది. మరి ఈ బూస్టర్ బోనస్ ఏ విధంగా వస్తా అంటే సార్ ఇక్కడ మీరు ఎప్పుడైతే సార్ ఈ కంపెనీకి యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి మీ ద్వారా ఎప్పుడైతే ఈ కంపెనీకి ఒక ఇద్దరు డిస్ట్రిబ్యూటర్స్ సార్ ఇక్కడ మీరు డైరెక్ట్ స్పాన్సర్ అంటే ఒక డైరెక్ట్ స్పాన్సర్ మీరు ఎప్పుడైతే మీ ఐడి పైన మీ రెఫరల్ ఐడి పైన ఎప్పుడైతే స్పాన్సర్ అవుతారో అక్కడ నుంచి సార్ మీకు వచ్చేసి ఈ బూస్టర్ బోనస్ అనేది మనకు జనరేట్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ కంపెనీ వచ్చేసరికి ఇక్కడ ఈ బూస్టర్ బోనస్ అనేది ఒక్కసారి కాకుండా 2.5 సంవత్సరాల వరకు సార్, అంటే 120 వారాలు 30 నెలల పాటు మనకి ఇది కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా ఇవ్వగలుగుతా అంటే ప్రతి వారానికి ఒకసారి ప్రతి మంగళవారము $1.5 చొప్పున మీరు ఇచ్చేటువంటి ఇద్దరు స్పాన్సర్కి కలిపి $1.5 చొప్పున మనకు 120 వారాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా వచ్చేస్తారు మనకు ఒక ఇద్దరిని మనం స్పాన్సర్ చేయడం వల్ల మనకు $180 సార్. అంటే ప్రతి డాలర్ విలువ ఇక్కడ కంపెనీకి వచ్చేసి మనం ఇచ్చినా తీసుకున్న 90 రూపీస్ లెక్క ప్రకారం కాబట్టి మనకి $16,200 రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక వ్యక్తి అన్నప్పుడు సార్ ఇక్కడ ఇద్దరే కాకుండా ఒక్కొక్క వ్యక్తి వారి యొక్క ఉత్సాహాన్ని బట్టి వారు ఎంతైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎంతమందినైనా ఇక్కడ స్పాన్సర్ చేసుకోవచ్చు. మరి ఎంతమంది అయినా స్పాన్సర్ చేసుకునేటువంటి మీ విధానం లోపల మీరు ఇచ్చేటువంటి ప్రతి ఇద్దరు స్పాన్సర్స్కు మీ డైరెక్ట్ ప్రతి ఇద్దరు స్పాన్సర్స్కు ఈ 1.5 అనేది సార్ ఇక్కడ మీ అకౌంట్కి జమ అవుతూనే ఉంటుంది సార్. ఏ విధంగా అంటే సపోజ్ మీరు ఇక్కడ ఒక వ్యక్తిని ఇస్తే ఒక జతని ఇవ్వడం వల్ల అంటే ఇద్దరిని స్పాన్సర్ చేస్తే 1.5, నలుగురిని స్పాన్సర్ చేస్తే $3, ఆరుగురిని స్పాన్సర్ చేస్తే $4.5, అట్లా 8 మందిని స్పాన్సర్ చేస్తే $6. ఆ విధంగా సార్ మీ వీలును బట్టి ఎంతమందిని మీరు స్పాన్సర్ డైరెక్ట్ చేసుకున్నా కానీ ప్రతి ఇద్దరికి 1.5 చొప్పున 120 వారాలు సార్. ఇది మట్టుకు సార్ ఇక్కడ ప్రత్యేకంగా అంటే పర్టికులర్గా ఇందులో ఒక విషయం అబ్జర్వేషన్ చేయవలసింది ఏంటంటే ఇది బూస్టర్ బోనస్ కాబట్టి సార్ ఈ బూస్టింగ్ అనేది సార్ ఇక్కడ 1 year వరకే ఇస్తుంది సార్ కంపెనీ. ఈ 1 year లోపల స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ఈ 1 year లోపల ఎంతమంది డైరెక్ట్ స్పాన్సర్ చేసుకున్నారో ప్రతి ఇద్దరు చొప్పున 1.5 సార్ అనేది 120 వారాలు ఇస్తుంది. 1 year తర్వాత సార్ అది కంపెనీ డిసిషన్ బట్టి అది ఉండొచ్చు, లేకపోతే కంప్లీట్గా తీసేయచ్చు, ఏమైనా అంటే కొద్దిగా ఇంకా ముందుకు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అది కంపెనీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది సార్. అది అదేవిధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడికి వచ్చేసి మనకు మూడవ ఇన్కమ్ అనేది సార్ ఇక్కడ మ్యాచింగ్ బోనస్. మరి ఇక్కడికి వచ్చేసి ఒకే పని చేయడం వల్ల మనకు ఈ 6 రకాలైనటువంటి ఇన్కమ్ డెవలప్ అవుతుంది కాబట్టి మరి అందులోపల సార్ ఇక్కడికి వచ్చేసి మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసరికి ఇక్కడ మ్యాచింగ్ బోనస్. మనకు ప్రతి కంపెనీ అనగానే మనం ఒక వ్యక్తిని మనం ఇక్కడ జాయిన్ చేస్తున్నాము, తిరిగి మరి ఇంకొక వ్యక్తిని జాయిన్ చేస్తున్నామంటే అది యూనియన్ లెవెల్ ప్లానా లేకపోతే ఆటో పూలా ఈ విధంగా వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఎన్నో రకాలైనటువంటి సిస్టమ్స్ అనేవి ఉంటాయి. అందులోపల ది బెస్ట్ అని అంటే సార్ ఇక్కడ ఏంటంటే ఈ బైనరీ ప్లాన్ సార్. ఈ బైనరీ ప్లాన్ అనేది కూడా మళ్ళీ అన్ని కంపెనీలతో కాకుండా మన కంపెనీ అనేది చాలా డిఫరెంట్గా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తుందంటే సార్ ఇక్కడ
సపోజ్ వేరే కంపెనీ గురించి మనం సింపుల్ ఒక నిమిషం మాట్లాడుకున్నట్లయితే ఎన్ని రోజులు మనం ఎంత లెఫ్ట్ రైట్ మీ కమ్యూనిటీ అనేది ఎంత డెప్త్ లెవెల్కి వెళ్ళినా కానీ వన్స్ ఏదైతే ఫస్ట్ కంపెనీ డిసైడ్ చేసిందో ₹10 అంటే ₹10 ఇస్తుంది, 1000 అంటే 1000 ఇస్తుంది సార్, 10,000 అంటే మీకు 10,000 ఇస్తుంది, అంతకంటే ఎక్కువ ఇచ్చే సోర్స్ అనేది లేదు. కానీ మన కంపెనీ వచ్చేసి ఏ విధంగానంటే యాజ్ ఒక సీనియర్ ఎప్పుడైతే ఉంటాడో ఆ సీనియారిటీ పెరిగినటువంటి వ్యక్తి అతనికి అందుబాటులో ఉన్నటువంటి కమ్యూనిటీకి ఎక్కువ అటాచ్మెంట్ అయి ఉంటాడు. డౌన్లోకి వెళ్ళి డెప్త్లోకి వెళ్ళి వర్క్ చేయడం అనేది చాలా కష్టంగా మారుతుంది సార్ ప్రతి కంపెనీలో కూడా. అందు గురించి ఆ కంపెనీస్ అనేవి యాజ్ సూన్ యాజ్ వీలైనంత తొందరగా ఏదో రకమైన డిస్టర్బెన్సెస్ అని స్టార్ట్ అవుతాయి. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన కంపెనీ వచ్చేసి డెప్త్లోకి వెళ్ళినప్పుడు సార్ మనకు ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి సీనియర్ కూడా డెప్త్లోకి వెళ్ళి వర్క్ చేస్తాడు. కాబట్టి అప్పుడు ఏమైపోతుంది, ప్రతి వ్యక్తికి కూడా సర్వీస్ అనేది ప్రాపర్గా జనరేట్ అవుతుంది. మరి ఆ సర్వీస్ అందినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది ఉంది సార్ ఇక్కడ. మరి అది ఏ విధంగా అంటే సార్, మీరు ఎప్పుడైతే కంపెనీకి పరిచయం అయి మీరు ఎప్పుడైతే సార్ లెఫ్ట్ ఒక వ్యక్తి రైట్లో ఒక వ్యక్తి మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో అంటే ఆ రోజు అది టైం లిమిట్ లేకుండా టైం కండిషన్ లేకుండా ఎప్పుడైనా కానీ ఒక జతకు ఇక్కడ టేల్ కానీ వగేరా ఏమీ ఉండదు సార్. ఒక జత ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ మరుసటి రోజే మీకు 10% అంటే వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ మీద 10% అంటే సార్ మనకు $3 ఇవ్వడం జరుగుతుంది. అప్ టు ఈ విధంగా సార్ మనకు ఈ $3 అనేది మీ కమ్యూనిటీ డెవలప్ అయిన కొద్ది సార్ 25 పేర్ల వరకు అంటే 25 జతల వరకు ఈ $3 అనేది ఇస్తాయి సార్. మరి ఎప్పుడైతే 25వ జత కంప్లీట్ అయిపోయి 26వ జత సార్ మనకు డౌన్లైన్ లోపల మన కమ్యూనిటీ లోపల వస్తుందో అప్పుడు సార్ తిరిగి వచ్చేటువంటి 26వ జతకి మరుసటి రోజు సార్ మీకు ఇక్కడ 5% పెంచి అంటే టోటల్గా 15% మీకు $4.5 ఇవ్వడం జరుగుతుంది. మరి అది కూడా ఎక్కడి వరకు ఇస్తా అంటే సార్ ఇక్కడ 26 నుంచి 99వ జత వరకు ఇస్తారు సార్. ఎప్పుడైతే 99వ జత మీకు కంప్లీట్ అయిపోయి 100వ జత అంటే 100 పేర్స్ కంప్లీట్ అయిపోతాయో అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రతి జతకి కూడా మీకు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది సార్. అంటే 10% ప్లస్లా మనకు 20% అంటే $3 బదులుగా మనకు $6 అనేది సార్ జనరేట్ అవుతుంది. ఇది సార్ ఇక్కడ అన్లిమిటెడ్ సార్. ఇక్కడ మీరు ఏ రోజు ఎంత చేసుకున్నా కానీ మీకు మళ్ళీ మరుసటి రోజే ప్రతి ఒక్క జతకి కూడా $6 చొప్పున మనకు క్యాల్కులేట్ అయ్యి మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ విధంగా సార్ మనకి ఎప్పుడైతే మనకు డెప్త్ లోపల మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి మనకు బిజినెస్ అనేది ఎక్కువ డెవలప్ అయ్యేది అవకాశం ఉంది. సర్వీస్ అనేది ఎక్కువ కూడా అందే అవకాశం కూడా ఉంది సార్. అందుగురించి సార్ ఇక్కడ ఈ మ్యాచింగ్ బోనస్ అనేది చాలా మంచి ఇన్కమ్ అంటే చాలా అంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకునేటువంటి సోర్సు ఈ కంపెనీ సార్ ఈ మ్యాచింగ్ బోనస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే 4వ బెనిఫిట్ సార్ కంపెనీ లోపల స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ సార్. మరి ఇక్కడికి వచ్చేసి మనం మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి డౌట్స్ అనేది రేజ్ చేస్తారు. అందులోపల చాలామంది ఏమడుగుతారని అంటే నేను జాయిన్ అవుతా, నేను ఒక 2 చేస్తా, 3 చేస్తా, 4 చేస్తా, ఆ తర్వాత ఒకవేళ ఆగిపోతే ఎట్లా, ఒకవేళ నేను పని చేయా నా డౌన్లైన్ పని చేస్తే ఎట్లా మరి దాని గురించి సార్ ఇక్కడ మన కంపెనీ కూడా ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అంటే సార్ ఇక్కడ మనం ఇచ్చేటువంటి డైరెక్ట్ స్పాన్సర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా రేపటి రోజు అందులోపల ఏ ఒక్కరు వాళ్ళు మ్యాచింగ్ బోనస్ తీసుకున్నా, వాళ్ళు ఏ ఒక్కరు కూడా కమ్యూనిటీని డెవలప్ చేసుకున్నా వాళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ బోనస్ మీద మనకు వచ్చేసరికి 10% అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడికి వచ్చేసి యాజ్ ఎ సీనియర్గా మనం ఎలాంటి టర్న్ ఓవర్ కానీ లేకపోతే ఎలాంటి కండిషన్స్ కూడా మనకి ఇక్కడ లేవు కంపెనీ ద్వారా. మీకున్నటువంటి స్పాన్సర్స్ డైరెక్ట్ ఎంతమంది మ్యాచింగ్ బోనస్ తీసుకుంటారో వాళ్ళు తీసుకున్నటువంటి మ్యాచింగ్ బోనస్ మీద 10%. అదే విధంగా తీసుకుంటే సార్ మనకు సెకండ్ అప్లైనర్ అంటే సెకండ్ లెవెల్ నుంచి మనకు రావాలంటే సార్ ఇక్కడికి వచ్చేసి చిన్న కండిషన్ ఏముందంటే సార్ జస్ట్ మనకు కావాల్సింది ఒక 4 డైరెక్టర్. అదేవిధంగా 3వ లెవెల్ నుంచి తీసుకోవాలంటే సార్ ఇక్కడ 6 డైరెక్ట్ ఉండాలా, 4వ లెవెల్ నుంచి తీసుకోవాలంటే సార్ 8 డైరెక్ట్ ఉండాలా. టోటల్గా సార్ ఎవరైతే ఈ కంపెనీ లోపల ఒక 10 మంది డైరెక్ట్ స్పాన్సర్ ఎవరైతే చేసుకుంటారో ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది సార్ ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ మీకు డైరెక్ట్ ఉన్నటువంటి స్పాన్సర్స్ ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్కమ్ మీద మీకు 10% అప్ టు 50% వరకు సార్ మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా వచ్చేసరి మనకు 4వ ఇన్కమ్ అనేది స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా తీసుకున్నారు సార్ ర్యాంక్ బోనస్. ఈ మన కంపెనీ స్టార్ట్ అయినటువంటి రోజు నుంచి బట్టే సార్ ఈ గడిచినటువంటి నెల మొట్టమొదటిసారిగా మనకు ర్యాంక్ బోనస్ అనేది రావడం జరిగింది. అది కూడా సార్ మామూలు కాకుండా మంచి అద్భుతమైనటువంటి ఇన్కమ్ అనేది కంపెనీ ఇచ్చింది. మరి ఇది ఏ విధంగా ఇవ్వగలుగుతుంది, ఎందుకు ఇవ్వాలంటే సార్ ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఏ కంపెనీలకైనా
కొంతమంది ఏం చేస్తారంటే సార్ నేను చేస్తున్నా అంటే చేస్తున్నట్టే ఉంటారు, అడాప్ట్ అయ్యి పని చేసుకోరు. ఎవరైతే అడాప్ట్ అయ్యి మనస్ఫూర్తిగా ఎవరైతే వర్క్ చేసుకుంటారో వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఇస్తారు సార్. ఆ గుర్తింపుకు తగ్గట్టుగానే వాళ్ళకి తిరిగి ఎక్స్ట్రా కమిషన్స్, దీన్ని ఎక్స్ట్రా బోనస్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి మనకు టోటల్గా ఇక్కడ 7 ర్యాంక్స్ అనేవి ఉన్నాయి సార్. ఇక్కడ 1 స్టార్ నుంచి బట్టే 7th స్టార్ వరకు ఉంది సార్ మనకు. మరి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ గురించి ఆలోచించినట్లయితే సార్, ఇక్కడ ఎవరైతే డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఎలాంటి టైం లిమిట్ లేకుండా, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా, టర్న్ ఓవర్స్ లేకుండా ఎప్పుడైనా కానీ మీ కమ్యూనిటీ అనేది లెఫ్ట్ వింగ్లో 100 మెంబర్స్, రైట్ వింగ్లో 100 మెంబర్స్, అంటే టోటల్గా సార్ మీరు ఎప్పుడైతే ఒక 100 పేర్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు సార్ మీకు 1%కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అది ఏ విధంగా మరి 1% ఇవ్వగలుగుతా అంటే, ఈ మొత్తం గడిచినటువంటి నెల మొత్తం లోపల, ఒక క్యాలెండర్ మొత్తం లోపల వచ్చినటువంటి కంపెనీకి వచ్చినటువంటి సేల్స్ ఎన్ని అవుతున్నాయో సార్, ఆ సేల్స్ మీద 1% తీసి ఎంతమంది అయితే ఈ విధంగా 100 పేర్స్కి అచీవ్మెంట్ అయినరో వాళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సార్. మరి ఎవరైతే సార్ నెక్స్ట్ 200 పేర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసరికి ఇక్కడ టోటల్ సేల్స్ మీద 1.5% తీసి ఆ మంత్ వరకు సార్ ఎంతమంది అయితే 200 పేర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సార్ 300 పేర్స్, నెక్స్ట్ 300 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 2%. ఈ విధంగా సార్ మనకు అప్ టు 7th స్టార్ వరకే సార్ 2500 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఈ మంత్లో జరిగినటువంటి సేల్స్ మీద 7% తీసి ఎంతమంది అయితే క్వాలిఫైడ్ అయినారో సార్ వాళ్ళకి మట్టుకే ఈ 7% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సార్ మనకు అదనంగా వచ్చేటువంటి ఇది ర్యాంక్ బోనస్ సార్. ఇది 5వ బెనిఫిట్. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ 6వ బెనిఫిట్ వచ్చేసి మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్. వీటినే సార్ మనం బొనాంజాస్ అని అంటాం. మరి ప్రతి కంపెనీ కూడా సార్, ఏ కంపెనీ అయినా కానీ ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది ఖచ్చితంగా పెడుతుంది. కానీ అక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ తీసుకోవాలని అంటే ఖచ్చితంగా మనం జాయిన్ అవుతూ మన తరపున కూడా ఇంత టర్న్ ఓవర్ చూపించాలా, అంటే పీవీలు బీవీలు అనేవి ఉంటాయి సార్. ఇక్కడ మన వాల్యూమ్ చూపెట్టాలా, బిజినెస్ వాల్యూమ్ చూపెట్టాలా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎలాంటి వాల్యూమ్తో సంబంధం లేకుండా ఈ విధంగా మీరు 3 నెలలు మెయింటైన్ చేయాలా, 4 నెలలు మెయింటైన్ చేయాలా, ఇట్లా నలుగురితో మెయింటైన్ చేయాలన్నటువంటి కండిషన్స్ లేకుండా మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఎలాంటి టైం కండిషన్ లేకుండా మీ లెఫ్ట్ వింగ్ లోపల 10 మంది, రైట్ వింగ్ లోపల 10 మంది సార్, అంటే ఒక 10 జతల ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేసుకున్నారో అప్పుడు సార్ ఇక్కడ మనకు మొట్టమొదటిసారిగా సార్ ఇక్కడ మనకు వచ్చేటువంటి రివార్డ్ ఏదైతే సార్, ఇది 500 వాల్యూ చేసేటువంటి బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సార్ ఎవరైతే వాళ్ళతో అంటే మీతో కానీ మీ కమ్యూనిటీతో కలుపుకొని 25 జతలు ఎవరైతే కంప్లీట్ అయిపోతాయో సార్ వాళ్ళకు ఏఎంసీ అంటే సార్ ఇక్కడ అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్ సార్. ఇది అంటే అది 1000 రూపాయలు విలువ చేసేటువంటి కూపన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ కూపన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే సార్, ఇన్ ఫ్యూచర్లో కాదు సార్, అది వీలైనంత తొందరగానే మన కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేటువంటి మెడికల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో సార్, ఆ మెడికల్ స్టోర్స్ లోపల మీకు కావాల్సినటువంటి మెడిసిన్ని ఈ కూపన్ ద్వారా సార్ మీరు ఉచితంగానే 1000 రూపాయలు విలువ చేసేటువంటి మెడిసిన్ని మీరు తీసుకోవచ్చు. మరి అదేవిధంగా సార్ నెక్స్ట్ మళ్ళీ 75 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 3000 రూపాయలు విలువ చేసేటువంటి మెడికల్ కూపన్స్. మరి నెక్స్ట్ సార్ 150 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 5000 రూపాయలు విలువ చేసే మెడికల్ కూపన్స్. మరి నెక్స్ట్ సార్ 300 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 10,000 రూపాయల విలువ చేసేటువంటి ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సార్ 500 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 25,000 రూపాయలు విలువ చేసేటువంటి ల్యాప్టాప్. ఈ విధంగా వచ్చేసారి మనకి 12 లెవెల్ల వరకు సార్ ఇక్కడ 10,000 జతలు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సార్ వాళ్ళకి కార్ బుకింగ్ కింద సార్, కారు వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళకు అడ్వాన్స్ కింద సార్ 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సార్ మన కంపెనీ వచ్చేసి ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి టైం లిమిట్ లేకుండా, ఎలాంటి టర్న్ ఓవర్స్ లేకుండా మీరు ఎప్పుడు ఏదేది అచీవ్ అవుతారు సార్ ఆ అచీవ్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది మనకు సార్ ఇక్కడికి వచ్చేసి ఇది 6వ బెనిఫిట్. మరి ఇక్కడికి వచ్చేసి సార్ మరి ఇంత మంచి ప్లాట్ఫామ్ అనేది కంపెనీ ద్వారా డిజైన్ చేయబడ్డది కాబట్టి మరి రేపటి రోజు మనం మార్కెటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ రేస్ అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగా సార్ ఇక్కడ మనం ఇచ్చేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో హెల్త్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్.
మరి ఈ ప్రోడక్ట్ సార్ మనం జనాల లోపల తీసుకొచ్చి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొన్ని లీగాలిటీస్ అంటే సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ. మరి అవి ఏవైతే ఉన్నాయో సార్ ఇక్కడ మన కంపెనీ స్టార్ట్ చేయకన్నా ముందే మన కంపెనీకి కావాల్సినటువంటి అంటే జనరల్గా కావాల్సినటువంటి సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సార్ అవన్నీ తీసుకున్న తర్వాతనే గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే ఈ లీగాలిటీస్ అన్నీ కూడా ఉన్న తర్వాతనే మనకి కంపెనీ అనేది మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది సార్. ఇక్కడికి వచ్చేసి కంపెనీ విషయం లోపల ఎలాంటి డౌట్ అనేది అవసరం లేదు. మరి చివరిగా చూసుకున్నట్లయితే సార్ ఇక్కడికి వచ్చేసి మెడ్జిల్లా ఏదైతే ఉందో సార్ ఇక్కడ మరి ఈ ప్లాట్ఫామ్ అనేది రేపటి రోజు మన జనాల లోపలికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసి సార్ ఇక్కడ ఏ వ్యక్తి అయినా కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ బిజినెస్ లోపల అంటే ఫ్యూచర్ లోపల మనకు గడిచినటువంటి బిజినెస్ ద్వారా ఎలాంటి సమస్యలు అనేటివి వచ్చే అవకాశం లేదు. మరి అక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిసారిగా మనకి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే సార్ ఇక్కడ ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ సార్. రిజిస్ట్రేషన్కు ఎలాంటి డబ్బులు అనేది తీసుకోవద్దు, ఎవరు కూడా ఇవ్వద్దు. ఆన్లైన్ లోపల ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్. మరి ఇక్కడికి వచ్చేసరికి యాక్టివేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అని అంటే ఈ కంపెనీకి 2 రకాలుగా మనం ఐడిని మనకున్నటువంటి ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. మొదటిది వచ్చేసి $30 సార్ అంటే టెదర్స్ మీకున్నటువంటి ట్రస్ట్ వ్యాలెట్తోని కంపెనీకి ఇచ్చినటువంటి ఏదైతే సార్ ఇక్కడ మనకు వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది BEP20 అడ్రస్ దానికి మీరు సెండ్ చేసినా పర్వాలేదు, అప్పుడు మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది. లేదు అని అనుకుంటే కంపెనీకి డైరెక్ట్ సార్ మీరు ఇక్కడ మీ అకౌంట్ ద్వారా కంపెనీ అకౌంట్కి మీరు $2,700 ఇచ్చినా మీ ఐడి అనేది యాక్టివేషన్ అవుతుంది. మరి ఇక్కడికి వచ్చేసి ఇంకో డౌట్ ఏంటంటే సార్ చాలామంది మరి ఎన్ని ఐడీస్ వేసుకోవచ్చు ఈ కంపెనీ లోపల, మరి ఎన్ని ఐడీస్ వేసుకోవచ్చు అంటే సార్ ఇక్కడ అన్ని కంపెనీ లోపల లాగా సార్ ఇక్కడ మన కంపెనీ వచ్చేసి ఒక్క ఐడి కాకుండా సార్ ఇక్కడ మీరు మల్టిపుల్ ఐడీస్ వేసుకోవచ్చు. దానికి ఎలాంటి కండిషన్స్ లేవు. మీరు మొబైల్ నెంబర్ ఒకటి అయినా పర్వాలేదు, మెయిల్ అయినా ఒకటైనా పర్వాలేదు, మీరు ఎన్ని ఐడీస్ అన్నా మీరు వేసుకునే అవకాశం కంపెనీ అనేది ఇచ్చింది. మరి ఇక్కడ సార్ మనకు వచ్చేటువంటి ముఖ్యంగా మనం ఇంత వర్క్ చేసుకుంటున్నాం, మంచి ప్లాట్ఫామ్ అని అనుకుంటున్నాం. మరి ఈ వర్క్ అనేది చేసేటప్పుడు లోపల మనకు కావాల్సిన సార్ డబ్బు. మరి ఆ డబ్బు ఏ విధంగా అయితే మన వ్యాలెట్కి జమ అవుతుందో మరి వ్యాలెట్ ఉన్నటువంటి అమౌంట్ని చాలా రకాలైనటువంటి కంపెనీస్ సార్ ఈ రోజు లోపల నెలకొకసారి 15 రోజులకు ఒకసారి లేదా అనుకుంటే సార్ చిన్న అప్డేట్ అని వగేరా వగేరా అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. కానీ మన కంపెనీ వచ్చేసి సార్ మినిమం సార్ ఎవరి వ్యాలెట్లు అయితే మినిమం ఒక $10 USDT ఉంటాయో మీరు అదే రోజున కూడా మీ వ్యాలెట్కి మీరు పంపించుకునేటువంటి అవకాశం ఉంది. లేదు సార్ నాకు వ్యాలెట్ లేదు, నాకు రాదు అని అనుకుంటే ప్రతి మంగళవారం సార్ ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలా, ప్రతి మంగళవారము నెలకి 4 సార్లు సార్ ఇక్కడ ప్రతి మంగళవారము మనకున్నటువంటి వ్యాలెట్లు ఉన్నటువంటి డాలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము INRగా మన కంపెనీ ప్రొఫైల్ ఏదైతే సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో సార్ అక్కడికి వెళ్ళి మీరు బ్యాంక్ డీటెయిల్స్ని KYC కంప్లీట్ చేసుకుంటే మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో సార్ ఆ బ్యాంక్కి వచ్చేసి మీకు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే సార్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రతి రూపాయి కూడా లీగల్గా ఉండాలి. కాబట్టి లీగాలిటీస్ అంటే సార్ ఇక్కడ అంటే ఎలాంటి చీటింగ్ అనేది ఉండదు. ముఖ్యంగా మనం రేపటి రోజు గవర్నమెంట్కు ఇవ్వవలసినటువంటి ప్రతి రూపాయికి ఇంత పర్సెంటేజ్ అనేది మనం ఇస్తున్నాం ఇక్కడ. మరి అన్ని కంపెనీలాగే మన కంపెనీ కూడా మనం సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి మీద 5% సార్ ఇక్కడ 5% అనేది ఇన్కమ్ ట్యాక్స్గా వెళ్ళిపోతుంది. ఇంకొక 5% వచ్చేసరికి ఇక్కడ మనకు కంపెనీ వచ్చేసి సర్వీసింగ్ ఛార్జ్ కింద తీసుకుంటుంది, ఈ ప్లాట్ఫామ్ ఛార్జ్ కింద. మరి ఇక్కడ టోటల్గా మనం సంపాదించుకున్నటువంటి ఇన్కమ్ మీద ఒక 10% అనేది కట్ అయిన తర్వాతనే మిగిలినటువంటి అమౌంట్ మన వ్యాలెట్కి జమ కావడం జరుగుతుంది సార్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మరి మనం రేపటి రోజు మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు సార్ చాలామంది మరి నేను జాయిన్ అవుతున్నా కదా సార్, మరి మనకు ఏ ప్రోడక్ట్ ఇస్తారో నేనే ప్రోడక్ట్ తీసుకోవచ్చు అన్నాడు సార్. ఇక్కడ మీకు ఇష్టం ఉన్న ప్రోడక్ట్ని మీ కంపెనీ తీసుకోమని చెప్తుంది. మరి తీసుకునేటువంటి ప్రోడక్ట్ సార్ ఇక్కడ మనకు మొదటి లోపలనే మనకు డాక్టర్ రంగనాథ్ రెడ్డి గారు చెప్పాడు ఏమని, ఒకే ఒక్కసారి లైఫ్ లోపల ఒక్కసారి మనం $2,700 విలువ చేసేటువంటి MRP మీద మన కంపెనీ ఇస్తుంది సార్. ఒకే ఒక్కసారికి మట్టుగా MRP మీద ఇస్తుంది. మరి MRP మీద తీసుకున్న తర్వాత సార్ మళ్ళీ నెక్స్ట్ మనం పర్చేజ్ చేసేటువంటి ఐటమ్ అంటే మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సార్ బయట మార్కెట్లో ఉన్నటువంటి పర్సెంటేజెస్ ఏవైతే ఉన్నదో అదే విధంగా మనకు ఇక్కడ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇక్కడ ప్రోడక్ట్ అనేది సార్ ఇక్కడ మనకు గిఫ్ట్గా అనుకోవచ్చు సార్, లేకపోతే కంపెనీ ఇచ్చేది గిఫ్ట్గా అనుకోవచ్చు,
ఎందుకు ఈ గిఫ్ట్ అని అంటున్నా సార్ ఇక 2,700 రూపాయలతో సార్ మనం ఇప్పుడున్నటువంటి కండిషన్ లోపల ఎలాంటి బిజినెస్ ఎలాంటి అవకాశం అనేది ఎంత ఆలోచించినా కానీ చిన్న కొట్టు కూడా పెట్టుకోలేకపోతాం. మరి ఇంత పెద్ద మొత్తంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి కంపెనీ లోపల మనకు ఒక అవకాశం అనేది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సార్ ఇక్కడ మనం ఒక అవకాశాన్ని మట్టుకు ఒక ఆపర్చునిటీని మట్టుకే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి తప్పితే కానీ ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ మనకి ఎంఆర్పి మీద వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని కాకుండా సార్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ మనం సేల్స్ అమ్మే ప్రయత్నం అనే దాని మీద మన కాన్సెప్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా సార్ ఇక్కడ తీసుకున్నట్టయితే చివరికి వచ్చేసరి మనకి ఇక్కడ 7వ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇది అప్కమింగ్ డేస్ లోపల రీపర్చేజ్ ఇన్కమ్. మరి రీపర్చేజ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటాయంటే సార్ ఇక్కడ రేపటి రోజు సార్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది నాకున్న పరిచయాలన్నీ అయిపోవచ్చు, నా డౌన్లైన్లో ఉన్న పరిచయాలన్నీ అయిపోవచ్చు. ఈ విధంగా డెవలప్ అవుతూ నా కమ్యూనిటీ టోటల్గా సార్ రేపటి రోజు ఒక 10,000 మంది కమ్యూనిటీ తయారైంది సార్. మరి అప్పుడు నెట్వర్క్ అనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. మరి అలాంటప్పుడు సార్ మన 10,000 కమ్యూనిటీ ద్వారా నాకు లైఫ్ టైం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది ఈ కంపెనీ ద్వారా ఉంది సార్. లైఫ్ టైం నేను నా పిల్లలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. మరి ఏ విధంగా అంటే సార్ నాకున్న కమ్యూనిటీ లోపల రేపటి రోజు మన ఉన్నటువంటి మెడ్జిల్లా మెడికల్ షాప్స్ లోపల నా కమ్యూనిటీ ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ తన అవసరాన్ని బట్టి ఎంత మెడిసిన్ కొన్నా ఆ కొన్నటువంటి ఏదైతే సార్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ పైన నాకు సమ్ పర్సెంటేజ్ అనేది సార్ కొన్న ప్రతిసారి కూడా నా కమ్యూనిటీ ద్వారా నాకు పర్సెంటేజ్ అనేది నాకు లైఫ్ టైం సార్ కొన్న ప్రతిసారి కూడా నాకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ సార్ మనకు స్టార్టింగ్లో చెప్పిండు ఏమని ఇక్కడికి వచ్చేటి మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో సార్ మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనది కంపెనీ ప్రోడక్ట్ కాదు సార్. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం సార్, ఇది మన కంపెనీ ప్రోడక్ట్ కాదు. వన్స్ ఒకవేళ మన కంపెనీ ప్రోడక్ట్ అయితే మనం ప్రోడక్ట్ గురించి సార్ దాదాపు గంట ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటే 40 నిమిషాలు మన ప్రోడక్ట్ గురించే చెప్పాలా, 20 నిమిషాలు మనం ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తాం సార్. మరి ఇక్కడ మన కంపెనీ ప్రోడక్ట్ అంటూ ఏది లేదు కాబట్టి మనకు 40 నిమిషాలు కాదు సార్ 40 సెకండ్లు కూడా చెప్పుకోవడానికి మనకు ఛాన్స్ లేదు. ఎందుకనంటే ప్రజెంట్ ఈరోజు ఏవైతే మెడికల్ షాప్స్లో దొరుకుతున్నటువంటి జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన షాప్ లోపలనే అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చేసి మనము ప్రోడక్ట్ గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు సార్. మరి ఇలాంటప్పుడు సార్ ఇక్కడ మనకు బిజినెస్ అనేది తొందరగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. ఇక్కడ టెస్టిమోనియల్స్ వగేరా అది ఇదని కూడా చెప్పుకోవాల్సినటువంటి అవకాశం అనేది మనకు లేదు. చివరిగా సార్ ఇక్కడికి వచ్చేసి నేను చెప్పేటువంటి చివరి అంశం ఏంటంటే సార్ ఇక్కడ ఈ మెడ్జిల్లా ఏదైతే ఉందో సార్ మరి ఈ సంవత్సరం అంటే మనకు 2025లో వచ్చినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ప్రతి వ్యక్తికి తెలిసిన విషయం ఇది. మరి ఎందుకు ఈ మంచి ప్లాట్ఫామ్ అంటున్నామంటే సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ మనం ఏ కంపెనీ పనిచేసినా లయబిలిటీ లేదు. ఏ వ్యక్తి అయితే మన కంపెనీకి 2,700 రూపాయలు ఇస్తున్నాడో అట్ ది స్పాట్ టైం లోపల కావాలని అనుకుంటే మనకు ప్రోడక్ట్ తీసుకోవచ్చు, లేదు అని అనుకుంటే తనకి ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, అవసరం అనుకుంటే సార్ తను బిజినెస్ చేసుకుంటేనే డబ్బులు వస్తున్నాయి, చేయకున్నా కానీ ఎందుకు చేస్తలేవు అన్న కూడా ఇక్కడ కంపెనీ నుంచి ఎలాంటి ఫోర్సబిలిటీ అనేది లేదు. మళ్ళీ అందులోపల సార్ మనం కంపెనీకి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మట్టుకు చేస్తలేం సార్. ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకుంటున్నాము, ఆ ప్రోడక్ట్ని మనకు కావాల్సినప్పుడు మనం తీసుకుంటున్నాము అంతే తప్పితే కానీ ఇట్స్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సార్. ఇది మనీ సర్క్యులేషన్ స్కీమ్ కాదు, ఇది ఒరిజినల్గా సార్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ సార్. ఇది ప్రోడక్ట్ బేస్డ్, అది కూడా లయబిలిటీ లేని ప్రోడక్ట్, లైఫ్ టైం ప్రోడక్ట్ సార్ ఇది. ఓకే సార్, ఎవరికైనా సార్ ఇంకా మీకు ఇప్పుడున్నటువంటి కొత్త వ్యక్తులు ఒకేసారి కాన్సెప్ట్ అంతా అర్థం కాకపోవచ్చు, మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారు సార్ మరి వాళ్ళకు కూడా పర్సనల్గా మీరు అడిగి 1కి 2 సార్లు కాన్సెప్ట్ విన్న తర్వాత నేను చేసుకోగలను అని అనుకున్నప్పుడు సార్ లేటు చేయకుండా మీరు వచ్చినట్లయితే మీకు ప్రతిరోజు కూడా సార్ ఇక్కడ జూమ్ మీటింగ్ జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీ సీనియర్స్ నుంచి కూడా మీకు మంచి కోఆపరేషన్ అనేది అందుతుంది. ఖచ్చితంగా మేము అందరం కలిసి కూడా సార్ ఇక్కడ మంచి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన కంపెనీ యొక్క సిఎండి గారు అయినటువంటి మిస్టర్ వడ్డేపల్లి అశోక్ కుమార్ గారికి ప్రతి ఒక్కరి తరపున సార్ ప్రతిరోజు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, thank you for watching my video. Thank you very much.